నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామ రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే సార్. సుందరరామ రెడ్డి గారు, ఉద్యోగుల తొలగింపునకు సంబంధించిన వార్తలు ఈ మధ్యకాలంలో మరీ ఎక్కువ వింటున్నాం, ఫ్రీక్వెంట్గా వింటున్నాము. అయితే నిన్నటికి నిన్న ఈ ఫేస్బుక్ నుంచి ఆల్మోస్ట్ ఒక 11,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ఆ సంస్థ CEO మార్క్ జూకర్బర్గ్ వెల్లడించారు. ఎందుకు లాస్ట్ 2-3 మంత్స్ నుంచి పెద్ద ఎత్తున ఎస్పెషల్లీ ఈ టెక్నాలజీ బేస్డ్ కంపెనీస్ నుంచి ఉద్యోగులను ఎక్కువగా తొలగిస్తున్నారు? అండ్ మొన్నటికి మొన్న 2 వీక్స్ బ్యాక్ ఫిలిప్స్ కంపెనీ నుంచి కూడా ఒక 4,000 మంది ఉద్యోగులను తొలగించారు. అదేవిధంగా రకరకాల ఐటీ కంపెనీస్ నుంచి ప్రతిరోజు ఎక్కడో దగ్గర ఉద్యోగులను తొలగిస్తూనే ఉన్నారు. అసలు ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుంది అంటారు? ఏదైనా ఆర్థిక కల్లోలం ఏదైనా సైలెంట్గా వెంబడిస్తుందంటారా? మనకి వరల్డ్ వైడ్గా చూస్తే అలాంటి సింటమ్స్ ఏం లేవండి. నిన్నటికి అమెరికన్ మార్కెట్ ఇన్ఫ్లేషన్ జస్ట్ 0.5% తగ్గినందుకే మార్కెట్ ఒక్కసారిగా నాస్డాక్ అయితే 7% పెరిగిందండి. అంటే దాని మీనింగ్ ఏంటంటే మార్కెట్ డేటా మనం ఓవర్గా రీడ్ చేస్తున్నాం అనిపిస్తుంది. ఈ ఐటీ కంపెనీస్ మ్యాన్ పవర్ ఎక్కువ ఉన్నప్పుడు తగ్గించుకోవటం, అర్జెంట్ కావాలన్నప్పుడు హైర్ చేయడం అనేది మామూలు ఇష్యూ ఉండదు. ప్రపంచవ్యాప్తంగా వెస్ట్రన్ కంట్రీస్లో అయితే కొంచెం ఐటీలో మ్యాన్ పవర్ అంటే పీక్ లెవెల్లో చేరింది. అంటే కాంట్రాక్ట్స్ కొంచెం స్లో డౌన్ అయ్యే పని ఉంది, ఎందుకంటే ఎకానమీ స్లో అవుతున్న విషయం క్లియర్గా అర్థమవుతుంది. అది డ్యూ టు ది కమోడిటీ ప్రైసెస్ ర్యాలీ అయ్యింది కావచ్చు, లేదా పవర్ క్రైసిస్ వల్ల కావచ్చు. మొత్తానికి అయితే కంపెనీ వాళ్ళ మార్జిన్ ప్రెజర్ అయితే ఉంది. కంపెనీ మార్జిన్ ప్రెజర్ ఉండేసరికి కొత్తగా ఐటీ ప్రాజెక్టులు ఈ సంవత్సరం పెద్ద రాకపోవచ్చు అని చెప్పేసి ఆ సెక్టర్ స్లో డౌన్ అవుతుందని చెప్పేసి వరల్డ్ వైడ్ గా ఐటీ సెక్టర్ ఆల్రెడీ 1 year లోలో ఉంది. ఇప్పుడు కొత్తగా అంటే ఎట్లాగో నెక్స్ట్ 1 or 2 years రెవెన్యూ తగ్గబోతుంది కాబట్టి దానికి కంపెనీస్ రెడీ అవుతున్నాయి అనమాట. సో రీసెంట్ గా ట్విట్టర్ కనుక చూస్తే అసలు మొత్తం ఎంప్లాయీస్ ఉంది అక్కడ 7,800. బట్ అందులో ఆల్మోస్ట్ మోర్ దెన్ 70% ఫైర్ చేసి పడేశారు వాళ్ళు, ఇది ఇంక్లూడింగ్ CFO. ఎప్పుడైతే ఎలన్ మాస్క్ ఆ పని చేశాడో నెక్స్ట్ మంత్ ఫేస్బుక్ అవుతుంది అందరూ ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉన్నారు. కంపెనీ వాళ్ళు కూడా ఆల్రెడీ మెసేజ్లు పాస్ చేసినట్టున్నారు. సో టోటల్ 76,000 ఎంప్లాయీస్ లో వాళ్ళు ఇప్పుడు 11,000 మెంబర్స్ కండి. సో వరల్డ్ వైడ్ చూస్తే ఎంప్లాయీస్ని హైర్ చేయటం, ఫైర్ చేయటం అనేది ఐటీ సెక్టర్స్ అది మామూలు విషయం అండి. దాని డేటా ఎక్కువ మనం రీడ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. కాకపోతే రిసెషన్ ఫియర్స్ ఉన్న ఈ టైంలో ఫేస్బుక్ లాంటి వరల్డ్ బెస్ట్ టెక్నాలజీ కంపెనీస్ లో 11,000 మెంబర్స్ అనేది అంత పెద్ద సైజు ఫేస్బుక్ లాంటి ఫస్ట్ టైం కాబట్టి మనకు కొంచెం బ్యాడ్ సింటమ్స్ వస్తున్నాయి. కానీ బట్ అదర్వైజ్ అయితే ప్రపంచం హెల్దీనే ఉందండి. మనం అనుకున్నంత రిసెషన్ ఆ టైప్ ఏం లేదు. ఓకే, ఎందుకంటే స్టాక్ మార్కెట్లో ఒక్కొక్కటి ఆల్మోస్ట్ ఈరోజు మీరు చూస్తే హాంకాంగ్లో 8% అప్ మార్కెట్ సింగిల్ డేకి. అండ్ అమెరికన్ హిస్టరీలోనే నిన్న వన్ ఆఫ్ ది వెల్తెస్ట్ డే. ఓకే, November 10th వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ వెల్త్ క్రియేషన్ డే. అండ్ నాస్డాక్ 8% పెరిగింది. అండ్ ఫేస్బుక్ ఈ 11,000 మెంబర్స్ని ఎప్పుడైతే పీకేసామన్నారో ఆ రోజు 4% పెరిగింది, నిన్న ఇంకో 10% పెరిగింది. అంటే కాస్ట్ కటింగ్ని స్టాక్ మార్కెట్ ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేస్తుంది. అంటే ఇక్కడ ఏంటంటే అంటే మార్కెట్ పరంగా మార్కెట్ గ్రీన్లో ఉంది. బట్ నేను కొంతమంది ఐటీ ఎంప్లాయీస్తో కూడా మాట్లాడాను. బట్ వాళ్ళు కూడా చెప్తున్నది ఏంటంటే సంథింగ్ ఏదో ఒక బ్యాడ్ సైన్ ఏదో ఉన్నట్టు అనిపిస్తుంది, మేము కూడా అంత హ్యాపీగా లేము, ఏదో ఫియర్ వెంటాడుతుంది మమ్మల్ని కూడా, నెక్స్ట్ 2-3 మంత్స్కి ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు అంటే కూడా చాలామంది వాళ్ళ భయాన్ని కూడా వ్యక్తం చేశారు. అంటే మార్కెట్ పరంగా ఓకే, మార్కెట్ అయితే గ్రీన్లోకి వెళ్తున్నాయి, ఆల్ టైమ్ హైకి వెళ్తున్నాయి. బట్ వేరే కోణంలో చూస్తే కొంతమంది ఇలాంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బేసికల్ గా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ స్లో డౌన్ అవుతున్న మాట నిజం వరల్డ్ వైడ్ గా, డ్యూ టు ది ఇన్పుట్ కాస్ట్ పెరిగింది కాబట్టి ముందు రోజుల్లో వాళ్ళు ఇచ్చే ఐటీ కాంట్రాక్ట్స్ స్లో డౌన్ అవుతాయని అంటున్నారు తప్ప ఎక్కడ పరంగా నాకు ఈ ఏరియాలో డౌన్ అవుతుందని ఏం లేదండి. ఇండియాలో చూస్తే వేరే ఇష్యూస్ ఉన్నాయి. ఇక్కడ మూన్ లైటింగ్ చేసినందుకు ఫైర్ చేస్తున్నారు. ఇక్కడ మూన్ లైటింగ్ ఇద్దరు 2 జాబులు చేస్తున్నందుకు ఇక్కడ ఫైర్ చేస్తున్నారు ఇక్కడ, అంతే తప్ప ఎంప్లాయీస్ని ఎక్కువ తీసేయడం ఏం లేదండి. నాకు తెలిసి ఇండియాలో అలాంటి ఇష్యూస్ ఏం లేవు. ఓకే, అంటే ఐటీ సెక్టర్ హైర్ చేయడం, ఫైర్ చేయడం అనేది మామూలు ఇష్యూ. దాన్ని ఎక్కువ డేటా మనం రీడ్ చేయలేము. ఓకే, ఎకానమీ స్లో అవుతున్న మాట నిజం, అందుకని మార్కెట్స్ ఆల్రెడీ డిస్కౌంట్లోకి వచ్చేసినాయి. అయితే ఒక విషయం స్పష్టంగా చెప్పండి, అంటే ఇప్పటికి వచ్చిన ఇబ్బందుల వల్ల ఇలాంటివి జరుగుతున్నాయంటారా, లేదంటే ఇవన్నీ కోవిడ్ మిగిల్చిన గాయాలంటారా? బేసికల్గా కోవిడ్ టైంలో ఐటీ గోల్డెన్ ఎరా అండి అది. ఎందుకంటే అందరూ కూడా ఆన్లైన్స్కి ప్రజెంటేషన్ కోసం చెప్పేసి ప్రాజెక్టులన్నీ వివచ్చంగా ఇచ్చేశారు. బహుశా ఆ టైంలో ఎక్కువ హైర్ చేయడం వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ అయ్యి ఉండొచ్చు. ఇది ఇప్పుడు స్లో డౌన్ అయింది కాబట్టి ఇంతమంది ఎంప్లాయీస్ అవసరం లేదని ఫైర్ చేస్తున్నారు తప్ప దానికి రిసెషన్ లాంటి ఫియర్స్ లాంటి మనం పెద్ద పెట్టాల్సిన అవసరం లేదండి. అమెరికన్ ఎకానమీ హెల్దీగా ఉంది అనడానికి ఒకటి, ఎంప్లాయీస్ రిక్రూట్మెంట్ ఎక్కడ పెరుగుతూనే ఉంది తప్ప ఎప్పుడు తగ్గలేదు. లాస్ట్ 6 months కంటిన్యూస్ పెరుగుతూనే ఉంది.
అంటే సాక్షాత్తు ఫెడ్ చైర్మన్ అమెరికా రిసెషన్ లేదని మొత్తుకుంటున్నాడు. క్లియర్ స్టేట్మెంట్ ఇస్తుంది. నిన్న కూడా ఇచ్చాడు ఆయన. అమెరికన్ మార్కెట్ అఫీషియల్గా రిసెషన్ లేదు అని. మనం ట్రెడిషనల్గా చేస్తున్నాం. 2 క్వార్టర్లీ రిజల్ట్స్ కనుక నెగిటివ్గా వస్తే దాని రిసెషన్ మనం అనుకుంటున్నాం. అంటే బహుశా అన్నిటికీ రీడెఫైన్ చేయాలేమో డెఫినేషన్స్ ఇప్పుడు కొత్తగా. సాక్షాత్తు ఫెడ్ చైర్మన్ అమెరికా రిసెషన్లో లేదని చెప్తున్నారు. అండ్ అక్కడ పొలిటికల్ లీడర్స్ కూడా ఒప్పుకోవట్లేదు. అంటే జాబ్ డేటా వెరీ స్ట్రాంగ్గా ఉంది. నిన్న వచ్చిన ఇన్ఫ్లేషన్ డేటా కూడా కంట్రోల్లో ఉందని చెప్తుంది. దాంతో స్టాక్ మార్కెట్ ఒకసారి పాజిటివ్ రియాక్ట్ అయినాయి. అందుకని ఈ ఫేస్బుక్ 11,000 మంది ఫైర్ని మనం సీరియస్గా ట్రీట్ చేయాలంటే ఒక కంపెనీ ఐసోలేటర్ జరగచ్చేమో కదండి, మిగతా కంపెనీస్ కూడా అదే రూట్లో వెళ్తుంటే దాన్ని అప్పుడు మనం సీరియస్గా తీసుకోవాలి. అందుకని మైక్రోసాఫ్ట్ కావచ్చు, లేదా అమెజాన్ కావచ్చు, నెట్ ప్లస్ కావచ్చు, వాటి రియాక్షన్ ఎలాగుందో మనం చూడటం బెటరు. ఏదైనా ఐటీ సెక్టర్ నెక్స్ట్ 1 or 2 years కన్సాలిడేషన్ ఉంటుంది, లేదా ఇంకొంచెం కత్తికుత్తి డౌన్ ట్రెండ్ ఉండొచ్చు. అప్ అండ్ అయితే ఛాన్స్ లేదు. ఎందుకంటే కోవిడ్ టైంలో ఆల్మోస్ట్ అన్ని స్టాక్స్ చాలా ఎక్స్పెన్స్కి వెళ్ళిపోయినాయి. బట్ ఎక్స్పెన్స్కి వెళ్ళిన ప్రతిసారి ఎంతకంత ప్రాఫిట్ బుకింగ్ అనేది మామూలు విషయం అది. అందుకని మార్కెట్స్ నెక్స్ట్ 1 year కన్సల్టేషన్లో ఉంటాయి. దాన్ని మనం డేటాని బ్యాడ్గా రీడ్ చేయడం అవసరం లేదు. ఎందుకంటే కోవిడ్ టైంలో చాలా ఎక్కువ హైర్ చేశారు వాళ్ళు. ఎందుకంటే అది గోల్డెన్ ఎరా, పీక్ లెవెల్లో వాళ్ళ సర్వీస్ వాడుకున్నారు. బహుశా కోవిడ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఫిజికల్ ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ మూవ్ అయినాయి కాబట్టి, ఎనర్జీ కాస్ట్ పెరిగింది కాబట్టి, మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి కొత్త ఆటలు వచ్చే ఛాన్స్ తగ్గింది కాబట్టి ఇంతమంది ఎంప్లాయీస్ ఎందుకు అని చెప్పేసి వాళ్ళు ఫైర్ చేస్తున్నట్టున్నారు. ఏదేమైనా ఫేస్బుక్ లాంటి పెద్ద కంపెనీస్ ఒకేసారి బల్క్లో 11,000 మెంబర్స్ని ఫైర్ చేయటం అనేది ఇట్స్ అ బ్యాడ్ సైన్ అండ్ రిపుల్స్ లాగా వరల్డ్ వైడ్గా అది వెంటాడిద్దండి. దీని మీనింగ్ ఏంటంటే మనం ఏదైతే జాబ్ అనుకున్నామో, లైఫ్ సెటిల్మెంట్ అనుకున్నామో అవన్నీ ఫేక్ కాన్సెప్ట్లు. ఒక ఇన్కమ్ తోటి లైఫ్ సెటిల్ అవుద్దని చాలా ఫేక్ అది. ఇంకోసారి ప్రూవ్ చేసింది ఇలాంటివి. అందుకని మనం ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసుకోవటం, ప్యాసివ్ ఇన్కమ్ని క్రియేట్ చేసుకోవటం, వాటిని రెడీ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అందుకని మల్టిపుల్ ఇన్కమ్ స్ట్రీమ్స్ మెయింటైన్ చేయడం అనేది కంపల్సరీ అనేది ఇంకొకసారి ప్రూవ్ చేస్తుంది. ట్విట్టర్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు. ఇప్పుడు ఈ 2 కంపెనీస్ కానీ రేపు మీ కంపెనీ కూడా అవుద్ది. మా దాకా రాదు అనుకుంటున్నాం మనం. డెఫినెట్గా వస్తాయి అవన్నీ. అందుకని ఈ 9 to 5 జాబ్స్ అన్నీ కూడా టెంపరీ. ఓకే, వాటి వచ్చి ఇన్కమ్ పర్మనెంట్ ఏం కాదు. అందుకని ఈ ఇన్కమ్ని బేస్గా తీసుకొని మన లాంగ్ టర్మ్ ప్యాసివ్ ఇన్కమ్ మనం క్రియేట్ చేస్తే లైఫ్లో ప్రశాంతంగా మూవ్ అవుతాయి. లేకపోతే ఈ ఇన్కమ్ మీద మన లైఫ్ స్టైల్ బిల్డప్ చేసుకున్నాం అనుకోండి, వచ్చేది ఏం లేదండి. చాలామంది అన్ఫార్చునేట్లీ ఐటీ యూత్ అంతా కూడా ఒకసారి జాబ్ రాగానే లోన్లో కార్లు కొంటారు, లోన్లో హౌస్లు కొంటారు, లైఫ్ స్టైల్ బాగా అంటే నేను బీభత్సంగా అప్ చేసుకుని లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేయాలని చూడాలి. ఒకసారి ఇలా జాబ్ పోయింది అనుకోండి, ఇటు ఈఎంఐ కట్టలేక ఆ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయలేక స్ట్రెస్. మనం 2008-2000 ఫైనాన్షియల్ క్రైసిస్ అప్పుడు చాలా మంది లోన్లు కట్టుకోలేక, ఈఎంఐలు కట్టుకోలేక సొంత ఊళ్ళు కూడా తిరిగి వెళ్ళిపోయారు. అందుకని ఏంటంటే ఎర్నింగ్ స్టార్ట్ అవ్వగానే ఇమీడియట్లీగా సేవింగ్స్ బిగిన్ చేయటం, ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసుకోవటం, అండ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ పోతుంటే ముందే మనం దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవటం చూసావా అలా ఉంటుంది. బట్ అన్ఫార్చునేట్లీ కరెంట్ యూత్ అంతా మెటీరియలిజం ఎక్కువైపోతుంది అండ్ లేటెస్ట్ ట్రెండ్స్ వాటిని ఫాలో అవుతూ మనీ అంత చేస్తుందండి. బట్ ఇండియాలో ఆ ట్రెండ్ కొంచెం పాజిటివ్ వైపే ఉంది. అంటే యూత్ అంతా కూడా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తూనే ఉన్నారు. ఎంతమంది మనం చూసామంటే ట్రేడింగ్ అకౌంట్లో, డిమాట్ అకౌంట్లు ఇప్పుడు ఆల్మోస్ట్ 11 crores చేరావు ఇండియాలో. అది కోవిడ్కి ముందు ఆల్మోస్ట్ 3 crores ఉంటాయి. అంటే ఇప్పుడు ఇండియన్ యూత్ కొంచెం ఇంటెలిజెన్స్గా బిహేవ్ చేస్తుంది అండ్ వాళ్ళు అలా షేర్ చేస్తున్నారు. ఇనహో ఇండియాలో ఇలాంటి సింటమ్స్ ఏం లేవు కాబట్టి ఇండియాలో స్టార్ట్అప్ కంపెనీస్ 6,000 కంపెనీస్ వర్క్ చేస్తున్నాయి ఇక్కడ. అందుకని ఇక్కడ వచ్చిన ఇమీడియట్లీగా అలాంటి ఏం లేవండి. అందుకని ఇండియన్ ఎకానమీకి వచ్చిన ఇబ్బంది ఏం లేదు. దీనివల్ల వరల్డ్ వైడ్గా రిపుల్ ఎఫెక్ట్స్ వస్తుందంటే అంతేం లేదు. ఐటీ కంపెనీస్ హైర్ చేయటం, ఫైర్ చేయటం అనేది మామూలు విషయం. కాకపోతే రిసెషన్ ఫియర్స్ ఉన్న ఈ టైంలో చేయటం వల్ల ఇట్స్ నెగిటివ్ వైబ్రేషన్ పాస్ చేస్తాను. బట్ దట్స్ ఓకే, మార్కెట్ ఆల్రెడీ దాన్ని పాజిటివ్గా రీడ్ చేసింది తప్ప మార్కెట్ ఎక్కడ నెగిటివ్ అవ్వలేదండి. సార్ సుందర రెడ్డి గారు, మరి ఇప్పుడు ఈ H1B వీసాల మీద వెళ్ళి అక్కడ ఉద్యోగాలు ఎవరైతే చేస్తున్నారో మన ఇండియన్స్ ఉంటారు కదా, మరి ఇప్పుడు ఈ ఫేస్బుక్ నుంచి ఈ 11,000 మందిని తొలగించారు. ఆబ్వియస్గా వాళ్ళలో మన ఇండియన్స్ ఉంటారు, మన తెలుగు వాళ్ళు ఉంటారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? అన్ఫార్చునేట్ అండి. ఎందుకంటే ఫేస్బుక్ లాంటి ఒక ఇంటర్నేషనల్ రిప్యుటేషన్ కంపెనీ ఇలాగా తీసేస్తుంది అంటే నిన్నటి వరకు ఎవరు నమ్మకపోవచ్చు. అందరికీ తెలిసిన కంపెనీ, మారుమూల గ్రామాల్లో కూడా తెలిసిన కంపెనీ. అందులో ఒక ఆఫర్ లెటర్ వస్తే మన లైఫ్ సెటిల్ అయినట్టు ఫీల్ అవుతాం అనమాట. అన్ఫార్చునేట్లీ జాబ్స్ ఎప్పుడు గ్యారంటీ కాదు అని ఇంకొకసారి ప్రూవ్ చేసింది అనమాట. ఎంత పెద్ద కంపెనీ అయినా సరే. అండ్ H1B వీసా వచ్చినప్పుడు యాక్చువల్గా వీసా వ్యాలిడిటీ 3 years ఉంటుందండి. మళ్ళీ రెన్యువల్ పెట్టుకుంటే ఇంకొక 3 years ఈజీగా రెన్యువల్ చేస్తారనమాట. అయితే మీకు జాబ్ ఉన్నంత వరకే ఆ రెన్యువల్స్ అన్ని కూడా. అవును. ఇప్పుడు ఎంప్లాయరే మిమ్మల్ని టర్మినేట్ చేస్తున్నారు కాబట్టి విత్ ఇన్ 60 days అంటే 2 monthsలో
మళ్ళీ నువ్వు కొత్తగా ఒక జాబ్ తెచ్చుకోవాలి, కొత్త జాబ్ తెచ్చుకోవాలి 60 రోజుల లోపల. యా, కాకపోతే మళ్ళీ లాటరీ సిస్టమ్కి అలా వెళ్ళాల్సిన పని ఏం లేదండి. వీసా అయితే నీకు అంతే ఉంటుంది 3 years. బట్ ఈ లోపు వితిన్ 2 months కల్లా నువ్వు ఖచ్చితంగా ఇంకొక ఎంప్లాయర్ని ఎత్తుకోవాల్సి ఉంటుంది. ఎత్తుకుంటే మీకు లైఫ్ ఇలానే స్మూత్గా పోతుంది. లేని పక్షంలో ఈ వీసా టర్మినేట్ చేస్తారండి. బ్యాక్ టు హ్యావ్ టు కమ్ టు ఇండియా, బ్యాక్ టు హోమ్, బ్యాక్ టు ఇండియా. యా, అది కంపల్సరీ. అందుకని వాళ్ళు ఏంటంటే ఏదో ఒక తక్కువ శాలరీకి అయినా సరే అక్కడే ఉండడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఈ న్యూ స్టార్ట్అప్ కంపెనీస్ ఉంటాయి కదా, అలాంటి ఎక్కడ పెడితే అది దొరుకుతుంటాయి అమెరికాలో. దాంట్లో నెట్వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే మనం అబ్రాడ్ వెళ్తున్నప్పుడు రెమ్యునరేషన్ కన్నా కూడా నెట్వర్క్ ఉంటే సేఫ్టీగా ఉంటారు. నెక్స్ట్ కెరీర్ నీకు ఆపర్చునిటీ క్రియేట్ అవుతూ ఉంటాయి అనమాట. అందులో స్పౌస్ కేర్ కన్నా H1 ఉన్నా, లేదా L1 లాంటివి ఉన్నా, లేకపోతే US సిటిజన్స్ని ఏదైనా పెళ్లి చేసుకున్నా, అలాంటప్పుడు కొంచెం సేఫ్టీ ఆప్షన్స్ ఉంటాయి అనమాట. అదర్వైజ్ వితిన్ 2 months కల్లా నువ్వు జాబ్ చూసుకోలేకపోతే ఖచ్చితంగా యూ హ్యావ్ టు లీవ్ ద కంట్రీ. బ్యాక్ టు హోమ్, బ్యాక్ టు ఇండియా వచ్చేసేయాలి. అంత దూరం రాకూడదని నేను కోరుకుంటాను. ఆబ్వియస్గా మనం అందరూ బాగుండాలి, ఎక్కడో అక్కడ ఉండాలి. ఎందుకంటే ఎంతో కష్టపడి అందరూ రీచ్ అవుతాం. ఆ పొజిషన్లో, ఆ స్థితిలో ఉంటాయని మనం ఊహించుకోలేము. పేరెంట్స్ ఎన్నో ఆశలు పెట్టుకొని, ఎవరికైనా పెయిన్ అది. ఈయన వాళ్ళకి మనకే పెయిన్ ఉందంటే దగ్గరికి ఎంత మనం చేస్తున్నాం, బంధువులు తెలిసిన వాళ్ళు ఎన్నెన్నో లక్షలు ఖర్చు పెట్టుకొని పిల్లల్ని లోన్ తీసుకొని చదివించుకొని విదేశాలకు పంపిస్తుంటారు. బట్ ఇట్లాంటి టైమ్స్లో ఏంటంటే మనం కొంత పెయిన్ అనేది తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సుందర రెడ్డి గారు. ఈ ఐటీ ఉద్యోగుల తొలగింపు వెనక ఆర్థిక సంక్షోభం ఏదైనా వెంటాడుతుందా లేదా అనే అంశం గురించి మీ విశ్లేషణ మన ప్రేక్షకులకు చాలా చక్కగా అందించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.